ఒక పక్కేమో పిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు, ఏం చేయాలి మేడం అని అడుగుతుంటే, ఇంకొక పక్కేమో అసలు మా అమ్మాయికి 15 years వచ్చింది, 16 years వచ్చింది, మెచ్యూరే అవ్వలేదు మేడం అని అడిగే వాళ్ళు ఉన్నారండి. మీ పాప 9 years లోపు మెచ్యూర్ అయిందా? అది నార్మల్ కాదు, మీరు చూపించాలి. అదే 16 years అయినా ఇంకా మెచ్యూర్ అవ్వలేదా? మీరు ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాలి. టెస్ట్లలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది తీస్తారు. ఇందులో గర్భసంచి సైజ్ ఎంత ఉంది, గర్భసంచి లోపల లేయర్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తారు. కొంతమందిలో ఈ గర్భసంచి ఏర్పడకపోవచ్చండి. సో ఇది అసలు ఉందా లేదా, లేకపోతే హాఫే ఫామ్ అయిందా అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ది ఓవరీస్. సో గర్భసంచికి ఇరువైపులా 2 అండాశయాలు ఆర్ ఓవరీస్ అనేవి ఉంటాయి. అవి ఏ సైజులో ఉన్నాయి? కొంతమందికి గర్భసంచి ఉండి అండాశయాలు లేకపోవచ్చు, మరికొందరికి ఓవరీస్ ఉండి గర్భసంచి లేకపోవచ్చు. ఏదైనా సరే మెచ్యూర్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ ఫీమేల్ లైఫ్ కదండి. సో మీకు పిల్లలు ఎవరైనా మెచ్యూర్ అవ్వట్లేదు అని అంటే వెంటనే చూపించండి. స్కాన్తో పాటు హార్మోన్ టెస్ట్లు, స్కాన్లో ఏమైనా తేడా వచ్చినా, హార్మోన్ టెస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అప్పుడు జెనెటిక్ టెస్టింగ్స్ కూడా చేస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి ఆ టెస్ట్లలో, స్కాన్లో రిపోర్ట్లు బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామండి. కొంతమంది అబ్బా మా పాప మెచ్యూర్ అయిపోయిందా అని ఫీల్ అవుతుంటారండి. మరికొందరేమో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. మీ పిల్లల్లో ఎవరైనా మెచ్యూర్ అవ్వలేదు, ఏమైనా ప్రాబ్లం ఉందా అని మీరు భయపడకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి.